క్విడ్ ప్రోకోకి సంబంధించి 11 సిబిఐ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న జగన్ ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేదని, కేసులు తేలితే కనీసం ఎమ్మెల్యే కూడా కాలేడని గుర్తుంచుకోవాలని చిరుకులు వేశారు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. మళ్లీ వస్తా 30 అంట జగన్ 2.0 అంటున్న జగన్ ది వీడిపోతున్న పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికి మేకపోతు గాంభీర్యం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు ఆయన. విదేశాలకు వెళ్ళొచ్చాక పిచ్చి తగ్గుతుంది అనుకుంటే మరింత ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. విదేశాలు వెళ్ళొచ్చాక జగన్కి కాస్త పిచ్చి తగ్గుతుందేమో అనుకుంటే ఇంకా పిచ్చి ముదిరిపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగను భవిష్యత్తులో 2.0 అంటే ఏంటో చూపిస్తానని మాట్లాడుతున్నాడు. ఇంకా కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు. ప్రజలు నీ నిర్వాకం 16 నెలలు జైల్లో ఉండొచ్చిన ఒక్క అవకాశం అంటే నీ తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన మీద ఉన్నటువంటి సానుభూతితోటి ఒక్క అవకాశం అంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చిన నిన్ను నమ్మి ప్రజలు గెలిపిస్తే నువ్వేం చేసావు? ప్రజల్ని నట్టేట ముంచావు, నీ కార్యకర్తలను గాలికి వదిలేసావు, రాష్ట్రాన్ని ముంచేసావు నట్టేట. అంతకంటే చేసింది ఏమన్నా? అందుకే ప్రజలు నీకు ఏమి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు? 30 ఏళ్ళు పాలిస్తా అన్నావు, 30 ఏళ్ళు జగన్ పాలనకు ఎదురులేదు తిరుగులేదని చెప్పావు. ఏమైంది? నీ పాలన చూసి విసిగి వేసారి నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరానికే ఈ దరిద్రుడు ఎప్పుడు దిగిపోతాడా, ఈ నియంత ఎప్పుడు పోతాడా అని ప్రజలు ఎదురు చూశారు. 4 సంవత్సరాలు ప్రజలు ఎదురు చూశారు. అది నీ నిర్వాకం. ఇక మళ్ళీ నువ్వు 30 ఏళ్ల గురించి మళ్ళీ 30 ఏళ్ళు ఈసారి అధికారంలోకి వచ్చాయని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. విడ్డూరంగా ఉంది. ఈరోజు జగన్ నమ్మే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. 30 ఏళ్ళు అధికారంలో ఉంటాయంట. గతంలో ఇదే చెప్పావు. చివరికి ప్రజలు నీ పరిపాలన చూసిన తర్వాత వైనాట్ 175 అన్నావు, చివరికి 11 ఇచ్చారు. మా వెంట్రుకు కూడా పీకలేరని ఎన్నికల ముందు చెప్పావు. నీ బొచ్చంతా బీకినా నీకు బుద్ధి రాలే. వెంట్రుక పీకలేరని నువ్వు అన్నందుకు ప్రజలు వెంట్రుకలు కూడా లేకుండా పీక్ అక్కడ కూర్చోబెట్టారు. రేపు 2.0 అంటే ఈ 11 సీట్లు కూడా కాదు, జీరోనే ప్రజలు నీకు ఇచ్చేది. రానున్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 11 సీట్లు కాస్త జీరోకి వస్తుంది. అది 2.0 అంటే జగన్ అంటే చూపిస్తా అన్నాడు. చివరికి మిగిలేదు. అది సందేహమే లేదు. 11 కేసుల్లో ఏమనుకు ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా కోల్పోయాడు. 153 సీట్లతో భారీ మెజార్టీతో నిన్ను ప్రజలు గెలిపిస్తే ప్రజలు నట్టేట ముంచినాక ప్రజలు నీకు ఇచ్చింది 11 సీట్లు. ఈసారి పరిస్థితి ఏంటి? ఈసారి 11 కేసుల్లో ఏమని ముద్దాయిగా ఉన్నటువంటి నీకు శిక్ష పడితే కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నావు, భవిష్యత్తులో ప్రతిపక్ష ఎమ్మెల్యేకి కూడా నీకు అర్హత ఉండదు. 11 కేసులు ఏమని ముద్దాయిగా ఉన్నటువంటి జగన్ ఈరోజు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. సిబిఐ విచారణలో ఖచ్చితంగా శిక్షలు పట్టడం ఖాయం. ఈరోజు మేకపోతు గంభీరం చూపిస్తా ఉన్నాడండి. అంటే పెద్ద నాయకులంతా వైసీపీలో పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళందరూ కూడా తలా దిక్కు వెళ్ళి పార్టీలో జారుతా ఉన్నారు. దిక్కు దోసినటువంటి జగన్మోహన్ రెడ్డి మేకపోతు గంభీరం మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు మించి పరిస్థితి లేదు. వైసీపీ పాలన ఈరోజు ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ఈరోజు ఎన్డీఏ పాలనలో కూటమి ప్రభుత్వంలో ఇసుక గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఆ రోజు ప్రజలు నీకు అధికారం ఇస్తే ఇసుక దోపిడీ చేసి 1000 కోట్లు దోచుకున్నది వాస్తవం కదా. అందుకే కానీ నీకు 11 సీట్లు గతి పెట్టింది. మద్యం గురించి మాట్లాడే హక్కు నీకుందా? మద్యపాన నిషేధం చేస్తానని నువ్వు మద్యపాన నిషేధం చేసావా? ఎందుకు చేయలేదు? మద్యపాన నిషేధం చేయకపోగా ఎన్నికల హామీ ఇచ్చి మద్యం ఏర్లై పారిచ్చావు. ప్రభుత్వ బెల్ట్ షాపులు పెట్టి పేరుకు ప్రభుత్వ బెల్ట్ షాపులు దోచుకున్నది జగన్మోహన్ రెడ్డి. మరోపక్క బెల్ట్ షాపులు, ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రం మొత్తం ఏర్లై పారిచ్చావు. అదేనా మద్యపాన నిషేధం? ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ పాలన మద్యపానం గురించి మాట్లాడతావా? మద్యపానం గురించి కానీ ఇసుక గురించి మాట్లాడేటువంటి అర్హత జగన్కి లేదు. వ్యక్తిత్వం అంట. అసలు వ్యక్తిత్వం అంటే అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? వ్యక్తిత్వం అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు కూడా 2.0 చూపిస్తానంటే ఆల్రెడీ ప్రజలు మీకేం చూపించాలో ఆల్రెడీ చూపించారు. మీ పరిపాలన చూశారు, మీ పరిస్థితి చూశారు. ఈరోజు నోటికొచ్చినట్టు వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పేసి మాట్లాడటం సిగ్గుసేటు. ప్రజలు ఆల్రెడీ ఏం చేయాలో చేశారు, పీకి కూర్చోబెట్టారు. భవిష్యత్తులో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చూసి, ఈరోజు ఎన్డీఏ కూటమి పాలనకి ప్రజలందరూ శభాష్ అంటున్నారు. ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల కోట్ల పైన ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో 7 నెలల పాలనలోనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలు ఒక నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు చంద్రబాబు గారు. వ్యవస్థలన్నీ గాడిలో పెట్టారు చంద్రబాబు గారు. ఈరోజు పరిశ్రమలు పెట్టే వాళ్ళకి కూడా ప్రభుత్వం మీద నమ్మకం వచ్చింది. అందుకే లక్షల కోట్లు ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి. ఈరోజు జగన్ ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ప్రజల్లో భరోసా నింపినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. సమర్థవంతంగా చేసే ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సహకరించాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు.